కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వరి పంటకు 500 బోనస్ అని ప్రకటించి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కుతారా అని ప్రశ్నించారు. ప్రచారంలో ప్రతి గింజకు అని ఊదరగొట్టి ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా అని సీరియస్ అయ్యారు. ఇది ప్రజాపాలన కాదని రైతు వ్యతిరేక పాలన అని దుయ్యబట్టారు. నిన్నటి దాకా సాగునీరు ఇవ్వక సావగొట్టారని, కరెంట్ కోతలతో పంటను ఎండగొట్టారని, కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాల పాలు చేసి ఆగం చేశారని మండిపడ్డారు. ప్రతి ఏటా కౌలు రైతులకు 15,000 రైతు భరోసా అని హామీ ఇచ్చి ఇవ్వలేదన్నారు. వ్యవసాయ కూలీలకు 12,000 రైతు భరోసా అన్నారు, ఇవ్వలేదని తెలిపారు. నమ్మి ఓటు వేసినందుకు రైతుల గొంతు కోసిన కాంగ్రెస్ సర్కార్ను అన్నదాతలు ఇక వదిలిపెట్టరని అన్నారు. నేటి నుంచి రైతన్నల చేతిలోనే కాంగ్రెస్ సర్కార్కు కౌంట్ డౌన్ షురు అయిందని ట్వీట్ చేశారు కేటీఆర్.